హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముద్రాస్ గార్డెన్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మనందరికీ పండుగ అండి. ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదండి, నర్సరీ మేళ. మన గార్డెన్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది చాలా పెద్ద ఫెస్టివల్ కదా. వచ్చేసామండి ఎగ్జాటిక్ ప్లాంట్స్ నర్సరీ మేళ, 15th నర్సరీ మేళ. రండి రండి, చూసారు కదా. ఇది ఎక్కడుందని అనుకుంటున్నారా? మన అందరికీ తెలిసిన ప్లేసే రండి. ఎవ్రీ ఇయర్ జరిగే ప్లేసే. ఎవ్రీ ఇయర్ ట్వైస్ జరుగుతూ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు కదా. జాన్ 25th నుంచి ఫిబ్రవరి 1st వరకు జరుగుతుంది. అట్లాగే ఆగస్టు ఎండింగ్ నుంచి 25th నుంచి సెప్టెంబర్ 1st or 2nd వరకు జరుగుతూ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ ట్వైస్ జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి వచ్చేసాము, చూసారా. ఈ ఫ్లవర్స్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఈ నర్సరీ మేళల్లో అండి మనకి కొన్ని రేర్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయి, కానీ ఈసారి ఎందుకో చాలా తక్కువనే అనిపించింది నాకు. అది వీళ్ళకి డేటు డిస్టర్బ్ అయిందండి. యాక్చువల్లీ జనవరి 25th నుంచి ఫిబ్రవరి 1st వరకు జరగాల్సింది స్టార్టింగే ఫిబ్రవరి 1st అయింది. అందువల్ల కొన్ని స్టాల్స్ కూడా మిస్ అయినాయి అనుకుంటున్నా. అయితే ఫస్ట్ మనం ఈ గార్డెన్, ఈ ఫ్లవర్స్ దగ్గరకు వచ్చాం కదా, చూద్దాం రండి. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇవి ఆర్టిఫిషియల్గా తయారు చేశారా అన్నట్టు ఉన్నాయండి. చూసారా, అసలు పెద్ద పెద్ద బొకేల్ టైపుల్లో నిజంగా ఈ ఫ్లవరింగ్ ఇట్లా తయారు చేయడం అనేది చాలా గ్రేట్ అండి. అంటే వీళ్ళు చిగురు రాగానే ప్రూనింగ్ చేస్తారంట. అట్లాగా ఒక కొమ్మ నుంచి బంచెస్ ఇంకా పెరుగుతూ ఉంటాయి కదా ప్రూనింగ్ చేసినప్పుడు, అందువల్ల ఇంత హెవీగా ఫ్లవరింగ్ రావడం అనేది జరుగుతుందని చెప్తున్నారు అడుగుతుంటే. వాళ్ళు ఇచ్చిన వివరణ అయితే ఇదనమాట. చూడండి ఎంత బాగుందో చూడండి. చూసారా ఎంత పెద్దదో. ఇవి కూడా బాగున్నాయి కదా. నాకు అన్ని ఎరుపులే కనపడుతున్నాయి. ఇష్టమా కలర్? లైటింగ్ ఈ ఎండకి తెలియట్లేదు, లైటింగ్ లోపల ఎలా ఉంటుందో. అంటే రీటే రావాలి కదా అని చూస్తున్నా నేను. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కదా. మన వాయిస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా అమ్మ. ఇంకో సెక్షన్కి వెళ్ళండి. లోపలికి అంటే చిన్నది బాగుంది. ఇట్లాంటివి వేసుకోవచ్చు దాంట్లో కూడా, ధూపం పెట్టుకోవడం కనుకుంటా. లేకపోతే ఇది బాగుంది మమ్మీ, ఫౌంటైన్ అంటుంది కదా చిన్నది. 28,000 అంట, దాని పక్కన 12,000 అంట. ఇదిగో ఫౌంటైన్, ఇదంతా చూద్దాం. చిన్ని ఫౌంటైన్, శివలింగం మోడల్ వచ్చింది ఫౌంటైన్. శివలింగం మోడల్ చాలా బాగుంది. సూపర్. మ్యాచింగ్ ఎంత అడిగి చూడు, తీసుకున్నాం. ప్రైస్ అక్కడ దానికి లేదు ప్రైస్. ప్రైస్ కావాలి
नहीं नहीं वो मल्टी कलर फ्लावर है ना फ्लावर 350 350 नाम क्या है? జెర్నీ చూసా తెలుసు అక్కడ ఉంది అదిగో చెట్టు అల్లుజాడ అంట దీని పేరు ఈ వీడియో అల్లుజాడ చూడండి ఎంత క్యూట్గా ఉందో నిజంగా జడేసినట్టే ఉంది అది కదా చాలా బాగుంది ఇది ఎంతమ్మా కాస్ట్ ఇది భయ్యా భయ్యా ఓ భయ్యా కాస్ట్ ఎంత ఇది 1300 क्या कैसे ये तोड़ दिया ఇది ఎంత పడుతుంది ఒక్క పాట 396 అదేంటి లెక్క 400 తక్కువ పడదా ఇంకా वैलेंटाइन रोजेस దాన్ని అట్లా కవర్ చేస్తాను నేను ఉంటే ఉంటాను లేకపోతే లేదు ఒక వాయిస్ రూట్స్ బయటకు వచ్చినాయి భయ్యా ఇవేంటి ఇవి కూడా ఆర్టిస్టేనా $3,500 అంట మొత్తం స్టాండ్ తీసుకుంటారు ఇంకోసారి ప్రతి 3 ఆకు ఒకటి వచ్చేస్తుంది ఒకటి రావచ్చు రావచ్చు కదా వస్తుంది 100% కంపల్సరీ వస్తుంది దానికి ఒక్కొక్క లేయరే వచ్చింది కదా మరి తర్వాత వస్తుంది గ్యారెంటీ అయిపోయిన తర్వాత వస్తుంది అంటున్నారు ఆయన అయిపోయినా కనబడుతుంది 1 2 3 ఇది టచ్ చేస్తే మళ్ళీ 3కి వస్తుంది ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఫ్లవర్ ఇట్లా మొక్క పిచ్చుకున్న కాడ నుంచి క్లోజ్ అయ్యే వరకు 2 నెలలు 100%. మన ఇండియాలో ఎక్కువ ప్లేస్లో దొరకదండి ఇది. అంటే అసలు ఎక్కడ దొరుకుతుంది ఎక్కువ ప్లేస్ ఎక్కువ దొరికితే మన ఇంపోర్ట్ థాయిలాండ్ తెచ్చుకుంటేనే దొరికింది తప్ప మనం ఎక్కడ దొరకదు అక్కడ నుంచి సీలింగ్ తెచ్చుకుని ఇక్కడ పెంచుకుంటే దొరుకుతుంది ఇది మంచి రేర్ కలర్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ ఇది అయిపోయింది కొబ్బరికాయలో పెట్టారా మీరు ఈ పిలక వస్తుంది చూసారా వెరైటీగా ఉంది కొబ్బరికాయలో పెట్టారు ఇదిగోండి ఈ పిలక ఈ 2 పిలకలు పెద్ద అయిన తర్వాత 2 సీజన్లో మనం డబుల్ చేసుకోవచ్చు వీటికి చావుండదు మేము ఇచ్చే మొక్క ఏ మొక్క కూడా చావుండదు అది ఒకటి మేడం ఇది 2 ఒకసారి సెంటర్ చెప్తాను ఇది 1500 సార్ ఇది రండి ఇవి 2500 ఈ స్మెల్ సెంటర్ ఇది ఫాక్స్ స్టైల్ లిల్లీ పూలాగా ఫ్లవర్ స్మెల్ బాగుంది స్మెల్ ఇది సెంటర్ ఇది కెటాలియా కెటాలియా అని పెద్ద పువ్వు వస్తుంది సార్ ఇది కెటాలియా చూడు వెరైటీగా కొబ్బరికాయలో పెట్టారు మంచి రేర్ కలర్ మీరు కొబ్బరికాయలోనే ఎందుకు పెట్టారు వాటర్లో బాగా అంటే వాటర్ ఉంటుందన్నా ఎట్లా వాటర్ ఉంటుంది దాంట్లో ఉన్న మినరల్ అది ఎక్కువ తీసుకుంటాం కొబ్బరిలో ఉన్న మినరల్ తీసుకునే కెపాసిటీ యాక్టివ్గా ఉంది తర్వాత కోళ్ళు బొగ్గుతారు ఇదంతా సెంటర్ నాకు ఇవి రీజనబుల్ చెప్తే నేను తర్వాత తీసుకుంటాను ఎక్కువ మొత్తం రౌండ్ వేసుకుంటాను ఇంకా 2 days ఉంది కదా 2 days అంటే రేపు ఎలా ఉంటుందో తెలియదు ఈ రోజు రేపు ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది అంటే అందుకే ఈ రోజు మీరు రౌండ్ వేసేసి వచ్చేసారు ఇది మన మనీ ప్లాంట్ ఈక్వల్ టు మనీ ప్లాంట్ దీన్ని ఏం చేస్తామంటే మన ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత మన ఇంట్లో చెట్లు ఉన్నాయి
మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, వేప చెట్టు, మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టుకి ఈస్ట్ టెంపర్ ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ కట్ చేసి ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసుకుని దీన్ని మామిడి చెట్టు ఈస్ట్ టెంపర్ అత్తుకేసి ఈ కొబ్బరి అంతా దాని మీద పెట్టి ఇట్లాగా దీని చుట్టూ గోల్చైన్స్ కట్టేసి ఇది మనీ ప్లాంట్లో పెరిగిపోతూనే ఉంటుంది, దీనికి చావు ఉంటుంది. మీరు అన్నట్టు ఇది మనం ఉండం కానీ ఇది ఉంటుంది. ఇది కట్ చేసి ఇది ఒక దాంట్లో పెట్టండి, ఇది వేరే వేరే ఫ్లవర్ వేరే మొక్క అల్లుకుపోతుంది. దీని నుంచి పిల్లలు వస్తాయి. ఇది 1500 మేడం. ఇది అసలు ఇవన్నీ మొండి జాతి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది మేడం. ఇది డ్యాన్సింగ్ లేడు బుట్ట బొమ్మ, ఇదిగోండి బుట్ట బొమ్మ. నిజంగానే చాలా బాగుంది, బుట్ట బొమ్మలాగానే ఉంది చూడండి. బొమ్మే సార్ మేడం, బుట్ట బొమ్మే నిజంగా సేమ్. ఇది 1000 రూపీస్. మీరు రైన్ సీజన్లో ప్రాపగేషన్ ఈ పిల్లకలు తీసి వేరే దాంట్లో వేసుకుంటే పెరిగిపోతుంది, చాలా బాగుంటుంది. బాగుంది, ఇది మాత్రం వెరైటీగా చాలా బాగుంది. ఒక దాని మీద ఇది ఒకటి మేడం, ఇది 1000 రూపాయలు మేడం. అందుకే రీజనబుల్ ఎంత చెప్తారా? మొత్తం 4 కలిపి 500 అంటున్నారు కదా. ఈ ఎన్పీకి అంత కాస్ట్ లేదు కదండి, కిలోనే ఒరిజినల్ ఎవరికాలు అట్లా చెప్తారు. అది ఎంతవరకు ఒరిజినల్ ప్లాంట్ చేసిన గ్రోత్ అయ్యాక మరి మీరు డైరెక్ట్ లైవ్ కాదు మేడం, ఆ మొక్కలకి దీన్ని వాడితేనే ఆ మొక్కలు అట్లా మేడం. నిదర్శనం మేడం. సరే మమ్మీ అక్కడ షాప్ లో వీడియో ఇస్తున్నాం కదా, బొట్టు బొమ్మలు అంట సేమ్ ఆ బొమ్మ ఉంటుంది చూడు, బొమ్మలు బొమ్మలు లేవాలి చూడు, పూసలతోటి బుడ్డి బుడ్డి. ఇవి టమాటాలు కలవ వచ్చి కార్లో వేసుకుంటారు. చూడు 300 అంటే బాగుంది కదా, 300కి. ఇదేం చెట్టు బాబు, ఇదేం చెట్టు ఇది? फ्लावर है, नाम क्या है? क्रीपर, स्माइल है, खुशबू है. वो चीज अच्छी ना जो बाहर करते मजा आविष्ट क्या अजय ఎక్కువ వైలెట్ ఉంది. బాగుంటున్నారు. ఇది సిటీగానే మనకుందా. కానీ ముందు పెట్టచ్చు. బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా రండి. మీరు కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి ప్లాంట్ ఎంత వెరైటీగా ఉందో కదా. రండి ఇంకా మిగతా మొక్కలు చూద్దాం. చేయండి. ఈ మొక్కలు పెరగడానికి ఉపయోగపడే మ్యాగజైన్. ఏమైంది అట్లా చేస్తా ఎవరనుకుంది ఈ ప్లాంట్ మా ఇంట్లో ఉంది.
ఏ ప్లాంట్ పేరు తెలియదు కానీ మా ఇంట్లో పెరుగుతుంది గోల్డ్ పూలు వస్తుంది. ఎండాకాలం వస్తుంది. మన దుంపలు వస్తాయి అంటారు వస్తాయి కూడా, ఎందుకంటే ఇది చావు ఉండదు ఇటుకి ఇలాంటి దుంపలకి. వాటర్లో వేయచ్చు, మట్టిలో పెట్టచ్చు, రెండు చేయొచ్చు. ఎయిర్ ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫైర్ కి జ్వరం వచ్చేట వాటర్ ఎక్కడ పెట్టారు దీనికి? కింద వాటర్ ఏమన్నా ఉందా? ఇక్కడ లోపల పెట్టేస్తాం అంతే, పైకి కదా అగరొచ్చు వచ్చి ఊరికినే అంతే. చైనా ఆరెంజ్ చాలా బాగున్నాయి. అంటే నెక్స్ట్ మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుందా? అంటే మాకు గ్యారంటీ ఏముంది తీసుకున్నాక రాగా అమ్మా భూమిలో. కానీ కాస్ట్ చాలా అవుతుంది. చిన్న ప్లాంట్ ఇంకా పెద్దవి అవుతున్నాయి కదా, మీరు అన్నట్టు 6,000 వస్తాయి దాంట్లో. రేపు మళ్ళీ కాసినప్పుడు మళ్ళీ వస్తాయి ఇవి తీసుకెళ్ళాక మళ్ళీ వస్తుంది. మనం పోత వచ్చే కొద్ది వస్తూనే ఉంటుంది అంతే. వెరైటీ ఫ్లవర్స్ ఎంత రెగ్యులర్ అయిపోయినాయి కదా ఇది బాగుంది. పైనాపిల్ అంటే ఇప్పుడు అడిగింది అదే మేము అడిగితే కానీ పేరు 1250. అంటే ఏంటి షో పీస్ ఇంతేనా? దుంప కింద దుంప ఉంటుంది. ఈ ఫ్లవర్ 6 నెలల తర్వాత పోయింది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఫ్లవర్ అంటే ఇయర్లీ ట్వైసే వస్తుంది పువ్వు. ఇది ఇయర్లీ సంవత్సరానికి 2 times. బాగుంది కదా ఎల్లో కలర్. అంటే ఓన్లీ షోకేనా? అంబరిల్లా బ్యాంబూ బాగుంది వెరైటీ. మరి దగ్గరికి వచ్చింది. ఇదే బ్యాంబూ వాటర్ బ్యాంబూ. అంటే భూమిలో పెట్టచ్చా పాటలోనే? వాటర్లో. ఇది కదా బాగుంది కదా. రేటర్ అసలు టాక్ ఉంది. స్మెల్ స్మెల్ రాదు, షో అంతే. పువ్వు స్టార్ లాగా ఉంది కదా అది. అందులో స్టార్ట్ చేస్తున్నా. ఇది మన టేబుల్ మీద తీసుకుంటాం అది. అదే స్టార్ ఇదంతా కానీ ఫ్లవర్ చాలా ఫ్లవర్లు ఎక్కువ పెట్టి తీసుకుంటే పోతుంది బుజ్జమ్మా. కాదు తిడుతుంటారు అందుకు, తిడుతుంటారు అందుకు. వెళ్దాం పద, వెళ్దాం పద. వేయాలి.
జాగ్రత్త భుజమా సరిగ్గా చాలా క్యూట్గా ఉంది. ఈ నీళ్ళే పైకి రావడం చిన్నపిల్లలు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఎందుకు మధు అవి షోపీస్ అండి గార్డెన్స్లో. గార్డెన్స్లో పెట్టుకునేదా? గార్డెన్ కింగ్ ఈవిడి గార్డెన్ క్వీన్ అలా పెట్టారు చూడండి షోగా. ఓహో ఆ విధంగా ఒక లాన్ లాగా వేసింది, అది ఏర్పాటు చేసి మరి ఏ ఉన్నాయి గ్రంథి అందరూ అడుగు ఏంటైనా మెసేజ్ పెట్టిస్తా. అయితే బాగానే ఉంది పెయింట్ పోతే అదే ఇదా ఏమైనా బాగుంటుంది తీసుకోమని చూసి. ఇది న్యాచురల్ ప్లాస్టిక్ ఇంట్లో ఉన్న లాంటిది ఏనుగు ఇది ఎంత పడుతుందమ్మా? ఎలిఫెంట్ 900. ये वुडन है, पूरा मेटल फिटिंग है उसके ऊपर, ब्लैक नहीं होगा ये। ఈ బైక్ ఉంది చూడండి, చాలా బాగుంది కదా బైక్. ఈ బైక్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ప్రపంచ యాత్రికులు వేసేస్తారా? ఐస్ క్రీమ్ తీసుకుందామా? అది ఐస్ క్రీమ్ తింటూ తీసుకో. డాడీ పైప్ లైట్ చేస్తున్నాయి. అదే అడిగారు, ప్రైస్ అడిగారు. అందరూ కొంటే మనం కొందాం కొంచెంసేపు ఆగి, అలాంటి వెళ్ళిపోయినా మనం ఇప్పుడే కొనాలి. చికెన్ బొమ్మలు కూడా ఉన్నాయండి. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో బొట్టు అక్కడ అరుదైన అయిపోయింది బుద్ధమ్మా, ఇంకో డైరెక్ట్ వెళ్దామా? ఇంకొక ఐటమ్ వేద్దాం. ఏం కావాలి? బాగా బాగా ట్రైనింగ్ అయిపోయి మా చాలా మార్పు వచ్చేసి ఉద్యమం దగ్గర నుంచి. నిజంగా చెబుతున్నాను కదా, అబ్బే ఫస్ట్ లో అన్ని వీడియోలు వస్తున్నాయి. ఫస్ట్ లవ్ అని చెప్పు. అదే ఎవరైనా ఫస్ట్ లవ్ ఎక్స్ప్రెస్ చెయ్యాలి అంటే ఈ ప్లాంట్స్ కొని ఇవ్వచ్చండి గిఫ్ట్. చూసారా ఫస్ట్ లవ్ ప్లాంట్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, కలర్ఫుల్ గాను. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే బర్డ్స్ కింద చాలా క్యూట్ గా ఉంది. చూడండి బర్డ్స్ చూడండి, జేడు జేడు అప్పుడు ఒకసారి డాడీ అండ్ ఫ్రెండ్ ఇచ్చారు, మన ఇంట్లో ఉన్నది. డాడీ అండ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు.
भले ఉన్న కలర్లు కొంచెం ముందుకు అదే తర్వాత ఒక ఫాయిల్ ఇది గట్టిపడిపోయింది కొంచెం లూజ్ చేసి కోకోపీట్ ఏదైనా మిక్స్ చెయ్యి రోల్స్ ఈజీగా ఉంటుంది కానీ అటువంటి వేస్ట్ అండి ఆ ఫ్లవర్కే మన కాస్ట్ పెట్టేది నేను కొన్నాను నేను 2 4 కొన్నాను ఎంత పెద్దగా ఉంది రోజ్ మీద గలీది కరేపాకు కూడా ఉన్నట్టున్నాయి కదా ఎక్కడ ఉంది ఇది కరేపాకే కదా కాదా కాదా పప్పాయ థాయిలాండ్ పప్పాయ ఇదంతా థాయిలాండ్ ఏనా ఏంటి జేడ్లో పెద్ద అలాగే 70 రూపీస్ ఇది బాగుంది డాక్ కూడా బాగుంది కార్లోకి 1250 అండి ఇది కొంచెం వేస్తాం న్యాచురల్గా ఉంది బోర్డు పెట్టారు అది వాడు ఇది 1250 అండి రేట్లు పర్లేదు బాగానే ఇచ్చాడు ఇవ్వడం ఇక్కడ ఏం రోజు ఇండోర్ మీ బండికి వస్తుంది చూడండి అదే అర్థం కదా మీ ఇంట్లో ఈ ప్లాంట్ ఉందా పెద్దది ఉంది మా దగ్గర గుమ్మ ముందే పెట్టాం స్నేక్ ప్లాంట్ ఈ స్నేక్ ప్లాంట్ ఉంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అంట మా ఇంట్లో బోర్డు ఇచ్చి భలే ఉండేది పెట్టినప్పుడు फर्टिलाइजर का काम करता है ये वाला सॉल्युबल जो भी न्यूट्रिएंट्स है ये रहता है
బ్రొకోలీ బ్రొకోలీ అంటే చాలా ఎంత కాస్ట్? సోమవారం ఇచ్చేస్తాం 200. చాలా పెద్దది, చిన్నకాయ వచ్చింది. ఆ వెనక్కు ఉన్న పెద్దకాయ అనుకోండి. ఎవరో పెట్టించారు. డెకరేషన్ చేసి స్టేజ్ డెకరేషన్ చేసి బ్లాక్ సి స్టాల్ 5. మళ్ళీ చాలా బాగుంది, అది బ్యూటిఫుల్గా. చూడండి, అడీనియం ప్లాంట్లో బిగ్ సైజ్ చూడండి. అసలు ఎన్ని సంవత్సరాలు ఉందో దీని వయసు అనేది మీరు కౌంట్ చేసుకోవచ్చు. చూడండి, నాకు తెలిసి ఇది 30-40 ఇయర్స్ అయి ఉంటుంది. కారల్ బెర్రీ అంట. ఇవన్నీ సీడ్సే, మళ్ళీ ఏ ఫ్లవర్స్ అనుకుంటాం కానీ ఫ్రూట్స్ సీడ్సే. చూసారుగా ఫ్రెండ్స్, మన నర్సరీ మేళా 15th నర్సరీ మేళా వచ్చాము. ఇప్పుడు అన్ని రకరకాలు చూపించాను ఇక్కడ అన్నీ. మీకు నచ్చిందని అనుకోండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఉంటుంది, ఆల్ ఇన్ ద నోటిఫికేషన్ ఉంటుంది. అవన్నీ చేయగలిగితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రిసీవ్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నచ్చిందా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు మీకు చూపించే కదా నర్సరీ మేళాలో ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి, ఆర్గానిక్గా మనం పండించుకోవడానికి, అది పార్ట్స్లో పెంచుకోవడానికి అనువుగా ఏమేమి ఉన్నాయి అన్నది మీకు అన్నీ క్లియర్గా చూపించే కదా. ఈ వీడియో చూసాకైనా మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి మన టెర్రస్ గార్డెన్ కావచ్చు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో కావచ్చు, మిద్దె మీద కావచ్చు, ఎక్కడైనా కానీ చిన్నగా మినీగా మన బాల్కనీలో సైతం చిన్న చిన్న ప్లాంట్స్ పెంచుకుందామండి. ఎందుకంటే ప్రకృతిని రక్షిస్తేనే అది మనం రక్షిస్తుంది. నేచర్కి మనం దగ్గరగా ఉండాలి కదా. దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి? మొక్కలు పెంచుకోవాలి. అంటే అయ్యో నాకు ప్లేస్ లేదండి పెంచుకోవడానికి ఎలాగా అని ఫీల్ అవ్వద్దండి. మనకున్న కొద్దిపాటి స్థలంలోనే, ఐ మీన్ కింద గ్రౌండ్ కావచ్చు, మిద్దె మీద కావచ్చు, బాల్కనీ కావచ్చు, కిచెన్లో కావచ్చు. కిచెన్లో కూడా చిన్న చిన్న విండోస్ ఉంటాయి కదా, అక్కడ కూడా అక్కడ సూట్ అయ్యే ప్లాంట్స్ పెంచుకోవచ్చు కదండి. అలా పెంచుకుంటారని ఆశిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అట్లాగే కింద గంట సింబల్ ఉంటుంది, ఆల్ ఆన్ నోటిఫికేషన్ ఉంటుంది. అవన్నీ చేయగలిగితేనే నేను పెట్టే వీడియో ఏదైనా కానీ ఫస్ట్ మీకే రీచ్ అవుతుందండి. ఓకేనా? బాయ్.